విశాఖ వాజీ న్యూస్కి స్వాగతం. నా పేరు మీనా కొంతల. ముందుగా వాజీ హెడ్లైన్స్ చూద్దాం. కూటమి పాలనకు ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఫలితాలు చెంపపెట్టు అన్న మాజీ మంత్రి. దుష్ట పాలనకు టీచర్లు గట్టిగా బుద్ధి చెప్పారన్న గుడివాడ అమర్నాథ్. ఆంధ్ర మెడికల్ కళాశాల అభివృద్ధికి డాక్టర్ బుజ్జిరాజు సేవలు ప్రశంసనీయం. పదవీ విరమణ అభినందన సభలో పలువురు వక్తల ప్రశంస. దేశ న్యాయ వ్యవస్థపై పోరాటానికి సిద్ధమన్న ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు. ప్రజా సంక్షేమం కోసం తాను వేస్తున్న కేసులపై న్యాయ విచారణ జాప్యమవుతుందన్న కేఏ పాల్. ఇక డీటెయిల్స్ చూద్దాం. కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనకు ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితం చెంపపెట్టు లాంటిదని వైఎస్ఆర్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. విశాఖలోని పార్టీ సిటీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఉత్తరాంధ్రపై చూపుతున్న వివక్షతకు నిరసనగా టీచర్లు గట్టిగా షాక్ ఇచ్చారని అన్నారు. ఓటమిని అంగీకరించలేక గెలిచిన అభ్యర్థే తమ అభ్యర్థి అని కూటమి నేతలు సిగ్గు లేకుండా చెప్పుకుంటున్నారు అంటూ ధ్వజమెత్తారు. హామీలు అమలు చేయకుండా వేధిస్తున్న ప్రభుత్వాన్ని ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉపాధ్యాయ లోకం తిరస్కరించిందని ఆరోపించారు. నిన్న వచ్చినటువంటి ఎన్నికల ఫలితాల్లో ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి ఉమ్మడి విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు సంబంధించినటువంటి 3 జిల్లాలకు చెందినటువంటి టీచర్లు దాదాపు 95% పోలింగ్ జరిగినటువంటి విషయం మీ అందరికీ తెలుసు. తద్వారా పోలైనటువంటి దాదాపు 20,000 మంది ఉపాధ్యాయులు వేసినటువంటి ఓట్లకు గాను వచ్చినటువంటి ఎన్నికల ఫలితాన్ని కూడా నిన్న ఈ ప్రాంత ప్రజలందరూ కూడా చూశారు. సరే, ముందు నుంచి మా తాలూకా స్టాండ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాలూకా స్టాండ్ కానీ, లేదా మీ తాలూకా పాత్ర ఏంటి ఎన్నికల్లో అనేటువంటి విషయాలు చాలా సందర్భాల్లో పత్రికా మిత్రులు చాలామంది అడిగారు. ఈ ఎన్నికలకు కానీ లేదా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఇతర గ్రాడ్యుయేట్ ఎన్నికలకు సంబంధించి కానీ ఆ ఎన్నికలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూరంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని చాలా క్లియర్గా చెప్పాం. అయితే నిన్న ఫలితాలు వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీకి అలాగే కూటమికి సంబంధించినటువంటి నాయకులు అలాగే ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు చేస్తున్నటువంటి ప్రకటనలు చూసిన తర్వాత చాలా హాస్యాస్పదంగా అనిపించింది. వచ్చినటువంటి ఫలితాన్ని గౌరవించాల్సినటువంటి సందర్భాలు వదిలేసి ఎవరు గెలిస్తే గెలిచినటువంటి వారు మా అభ్యర్థి అని చెప్పుకోవడం అనేటువంటిది ఎంతకంటే సిగ్గుచేటు అనేటువంటిది ఇంకోటి ఉండదు. అందులోని ఈరోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి సీనియర్ మంత్రిగా ఉన్నటువంటి అచ్చెన్నాయుడు, ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి, ఈ ప్రాంతానికి చెందినటువంటి నాయకుడిగా, ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వ్యక్తిగా ఇక్కడ జరిగినటువంటి ఎన్నికల ప్రక్రియలో పూర్తి స్థాయిలో నిన్న ఓటమి పాలైనటువంటి అభ్యర్థికి మద్దతు పలికినటువంటి కూటమి పార్టీ నాయకులు తీరా ఫలితం వచ్చిన తర్వాత నిన్న శ్రీనివాసులు నాయుడు గారు టీచర్స్ ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత శ్రీనివాసులు నాయుడు గారి తాలూకు విజయంలో కూటమి పాత్రే ఉంది, కూటమి బలపరిచినటువంటి అభ్యర్థి శ్రీనివాసులు నాయుడు గారు అని చెప్పుకోవడం అనేటువంటిది మరి ఎంతకంటే సిగ్గుచేటు ఇంకోటి ఉంటుందా అని చెప్పని అడుగుతా ఉన్నా. మీరు అధికారంలోకి వచ్చినటువంటి కేవలం ఈ 9 మాసాల్లో, నేటికి కరెక్ట్గా మార్చి 4వ తారీఖు 9 మాసాలు పూర్తయింది. 9 మాసాల్లో ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి అత్యధికమైనటువంటి వ్యక్తులు ఉపాధ్యాయులే. ఎందుకంటే దాదాపు రమరమే 6 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగస్తులుంటే అందులో 1,80,000, 1,90,000 మంది ఉపాధ్యాయులే ఉంటారు. అంటే 100కి 35% మంది ఉపాధ్యాయులే ప్రభుత్వంలో పనిచేస్తుంటారు. అటువంటి ఉపాధ్యాయులు ఇచ్చినటువంటి తీర్పు
గడిచినటువంటి 9 మాసాలుగా ఈ ప్రభుత్వం తాలూకు పనితీరుకి చెంపపెట్టు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చెప్పక తప్పదు. మరి పోనీ ఉపాధ్యాయులు పనిచేస్తున్నటువంటి డిపార్ట్మెంట్, విద్యాశాఖకు సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ హెడ్ చేస్తున్నటువంటి మంత్రి ఎవరు? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కొడుకు. అంటే వీరి తాలూకా పనితీరు ఏ రకంగా ఉందో గడిచినటువంటి 9 మాసాల్లో, సరే మా ప్రభుత్వాన్ని కాదన్నారు, మా పార్టీని కాదన్నారు, మమ్మల్ని ఓడించారు, వీరేదో మంచి చేస్తారని ప్రభుత్వ ఉద్యోగస్తులకు కానీ లేకపోతే ప్రజలకు కానీ మంచి చేస్తారని చెప్పి వారికి అవకాశం కల్పించారు. తీరా 9 మాసాల్లోనే వారి తాలూకా పనితనాన్ని, ఇచ్చినటువంటి హామీల్ని, ఎన్నికల ముందు చేసినటువంటి ప్రకటనల్ని అన్నీ కూడా కనీసం గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు వేసినటువంటి పిఆర్సీ దాన్ని కూడా రద్దు చేసి కొత్తగా పిఆర్సీ వేసినటువంటి పరిస్థితులు లేవు. ఎన్నికల రోజు పోలింగ్ బూత్ల దగ్గర కూర్చొని ఓటర్ స్లిప్పులు రాస్తున్నటువంటి ఫోటో ఇది రఘువరం గారిని బలపరుస్తూ ఆ వారి తాలూకా టెంట్స్ దగ్గర కూర్చొని సీనియర్ నాయకులు గంటా శ్రీనివాసరావు గారు రాస్తున్నటువంటి ఓటర్ స్లిప్పులు పరిశీలిస్తున్నటువంటి గంటా శ్రీనివాసరావు గారు. పోర్టు హాస్పిటల్ పీపీఓ పద్ధతి ద్వారా అభివృద్ధి చేయడానికి కార్మిక వర్గం అంగీకరించబోదని విశ్రాంత ఉద్యోగులు, పోర్టు కార్మికులు స్పష్టం చేశారు. ఈ మేరకు గత కొన్ని రోజులుగా అకేపాలెం పోర్టు హాస్పిటల్ వద్ద జరుగుతున్న రిలే నిరాహార దీక్షలకు మద్దతుగా నేడు 155వ రోజు దీక్షను కొనసాగించారు. దీక్షా శిబిరంలో పాల్గొన్న కార్మిక నాయకులు, విశ్రాంత ఉద్యోగులు మీడియాతో మాట్లాడారు. వేల కోట్ల నిధులను అందించిన పోర్టు కార్మికులకు ఆరోగ్యపరంగా సేవలు అందించడం సంక్షేమే అవుతుంది తప్ప వ్యయం కాదని తెలిపారు. పోర్టు కార్మికుల కుటుంబాల ఆరోగ్యం ఈ హాస్పిటల్ పైనే ఆధారపడి ఉందని తెలిపారు. ప్రైవేటీకరణ విధానాలను అనుసరిస్తే లాభాపేక్షతోని వారు ఆరోగ్యాలకి ప్రమాదం వాటిల్లుతుందని ఆవేదన వెల్లబుచ్చారు. ఎట్టి పరిస్థితుల్లోని టెండర్ ప్రక్రియను ముందుకు కొనసాగివ్వమని స్పష్టం చేశారు. ఈరోజు 155 రోజులుగా పోర్ట్ హాస్పిటల్ ప్రైవేటైజేషన్ వ్యతిరేకంగా సిఐటి యూనియన్ ఆధ్వర్యంలో ఈరోజు రిలే నిరాహార దీక్ష చేస్తున్నాం. పోర్ట్ హాస్పిటల్ని ప్రైవేట్ పరం చేస్తామని పార్లమెంట్లో షిప్పింగ్ మంత్రి ప్రకటించిన వెంటనే వివిధ రూపాల్లో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అందులో భాగంగా అక్టోబర్ 1వ తారీఖు నుండి నిర్విఘ్నంగా ఈ యొక్క రిలే నిరాహార దీక్షలు చేస్తున్నాం. ఈవేళ 155 రోజులైంది. పోర్ట్ హాస్పిటల్ని ప్రైవేట్ పరం చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని మేము అడుగుతున్నాం. ఎందుకంటే పోర్ట్లో ఇప్పటికే 3,500 కోట్ల పైన రిజర్వ్ ఫండ్స్ ఉన్నాయి. అలాగే ఈ సంవత్సరం 760 కోట్ల రూపాయల లాభాలు వచ్చాయి. గత సంవత్సరం, అంతకుముందు సంవత్సరం, గత కొన్ని సంవత్సరాలుగా 100 కోట్ల రూపాయల లాభాలు వస్తున్నటువంటి పోర్ట్ హాస్పిటల్లో పోర్టు ఈ యొక్క లాభాలకి కారణమైనటువంటి చెమటను చిందించి ఈ లాభాలకు కారణమైనటువంటి ఉద్యోగులు వాళ్ళకి ఈ ఖర్చు పెట్టే అవకాశం లేదా? ఎందుకంటే కేవలం 171 కోట్లకు పోర్ట్ హాస్పిటల్ ఈ ప్రైవేట్ పీపీపీ పద్ధతిలో ప్రైవేటులకు ఇస్తామని ప్రకటించారు. ఇది చాలా అన్యాయం. ప్రైవేట్ వస్తున్నది కూడా మనకేదో వైద్య సదుపాయాలు చేయడానికి కాదు. ఇది కరోనా కాలంలో మనకందరికీ అనుభవం అయింది. పోర్ట్లో ఇప్పటికే చాలా విభాగాలు పీపీపీ పద్ధతిలో ఇచ్చేశారు. ఇటు కళ్యాణ మండపాలు కానీ అలాగే స్టేడియంలు కానీ అనేక విభాగాలు ఇచ్చేశారు. ఎక్కడ కూడా పీపీపీ సక్సెస్ అవ్వలేదు. ఇది మేము చెప్తున్నట్టు కాదు. కేవలం కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్గే గతంలో 10 ఏళ్ల క్రితమే మొట్టికాయలు వేసింది. దీన్ని పునఃసమీక్షించాలని కోరడం జరిగింది. అయినా దాన్ని పెడచెవిని పెట్టి అదే దూకుడుతో అదే విధానాలతో కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క పోర్ట్ హాస్పిటల్ కూడా ప్రైవేట్ పరం చేస్తుంది. పోర్టు దగ్గర వందల వేల ఎకరాలు 7,500 ఎకరాలు భూమి ఉంది. అలాగే ప్లాంట్, స్టీల్ ప్లాంట్ కానీ 22,000 ఎకరాలు. ఈ యొక్క భూములన్నీ కూడా ప్రభుత్వ రంగాన్ని బలహీనం చేసి భూములన్నీ కూడా ప్రైవేటు వారు దారాదత్తం చేయాలనే నెపంతో, దుర్బుద్ధితో ఈరోజు ముందుకు అడుగులు వేస్తున్నారు. ఈరోజు ధర్నా చేస్తున్న కాలంలో ఎవరు టెండర్లు వేయడానికి కూడా రాలేదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా పోర్ట్ హాస్పిటల్ మేము ప్రైవేట్ పరం చేయము అన్నంత వరకు కూడా వివిధ రూపాల్లో అందరినీ కలుపుకొని, అవసరమైతే ఇతర పరిశ్రమలు ఉన్నటువంటి సంఘాలని, కార్మికులందరినీ కలుపుకొని దీన్ని ముందుకు తీసుకెళ్తాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా పోర్ట్ హాస్పిటల్ని మేము ప్రైవేట్ పరం కానివ్వము అని తెలియజేస్తున్నాం.
పోలీస్ అని చెప్పుకుంటూ నగరంలోని లోచన్ కుమార్ అనే వ్యక్తి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని ద్వారకా ఏసీపీ అన్నపు నరసింహమూర్తి తెలిపారు. ఈ మేరకు నిందితుడి వివరాలను వెల్లడించేందుకు ఎంపీపీ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీజ్ చేసిన వాహనాలను అతి తక్కువ ధరకు ఇప్పిస్తాను అంటూ తన పోలీసులను నమ్మబలికి డబ్బులు వసూలు చేస్తున్నట్లుగా తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. తగు విచారణ జరిపాక లోచన్ కుమార్కు పోలీస్ శాఖకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టామని అన్నారు. అదేవిధంగా ఇకపై ఎవరూ మోసపోకూడదని ఉద్దేశంతో ఈ విలేకరుల సమావేశాన్ని ఏర్పాట్లు చేసి వివరాలను వెల్లడిస్తున్నామని అన్నారు. ఇంటరాక్ట్ అవడానికి కారణం ఏంటంటే లోచన్ కుమార్ అని చెల్లిపోయిన లోచన్ కుమార్ అనే ఒక కురవాడు తను ఏదో పోలీసునని పోలీస్ దగ్గర సీజ్డ్ వాహనాలని కూడా తక్కువ రేట్లకి ఇప్పిస్తానని చెప్పేసి ఇలా చీట్ చేస్తున్నాడని చెప్పేసి మా దృష్టికి వచ్చింది. కాబట్టి ఈ ఎవరినైతే చీట్ చేశారో వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. మేము ఒక కేసు కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. మలివాడ రామ్ సాయి గోపాల్ అని వాళ్ళ దగ్గర సీజ్డ్ వెహికల్స్ ఇప్పిస్తానని చెప్పేసి ఒక 62,000 రూపాయలు 61,900 రూపాయలు తీసుకున్నారు. కాబట్టి అతని మీద ఒక చీటింగ్ కేసు ఇంపర్సనేషన్ కేసు అనేది రిజిస్టర్ చేసి ఆయన మీద చర్య తీసుకోవడం లీగల్ యాక్షన్ తీసుకోవడం అనేది జరిగింది. ఆ వ్యక్తి చాలామంది దగ్గర ఇలా పోలీసు అనేది చెప్పడం అనేది జరుగుతుంది అనేది మాకు వచ్చిన సమాచారం. మళ్ళీ మిగతా వాళ్ళు ఎవరు మోసపోకూడదనే ఉద్దేశంతో పత్రికాముఖంగా తెలియజేద్దామని చెప్పేసి మిమ్మల్ని కలవటం అనేది జరిగింది. ఈ లోచన్ కుమార్ అన్న అతను ఇక్కడ బాజీ జంక్షన్ దగ్గర ఉంటాడు. ఇతని మీద ఇంతకుముందు గోపాలపట్నంలో ఒక కేసు, ఎయిర్పోర్ట్లో కూడా ఒక కొట్లాట కేసు ఇది కూడా నమోదైంది. ఈయన మీద తదుపరి మేము నిన్న కూడా ఎంబీపీలో కేసు రిజిస్టర్ చేశాము. దాన్ని అతని మీద చర్యలు తీసుకుంటున్నాము. ప్రజలు ఎవరు కూడా ఇలా పోలీస్ అని చెప్పినా పోలీస్ దగ్గర ఫేవర్ చేస్తామని చెప్పినా లేదా ఉన్నతాధికారులతోటి ఎవరితోటైనా ఫోటోలు తీసుకొని జనరల్గా ఇప్పుడు మా దగ్గరికి వస్తారు, రండి సార్ ఒకసారి ఫోటో అని అంటారు. మేము ప్రజలకి చెరువులో ఉంటాం, ప్రజల మనోభావాలు కూడా దెబ్బతీయకూడదు కాబట్టి రండి అని ఒక ఫోటో తీస్తాను. నేను కూడా చాలా సందర్భాల్లో తీసుకునే పరిస్థితి అనేది ఉంటుంది. అలాంటివి ఏమైనా మిస్యూజ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ లోచన్ కుమార్ గురించి మీకు ప్రజలు ఎవరు అతను పోలీస్ అని చెప్పినా, పోలీస్ వాహనాలు, పోలీస్ సామగ్రి, పోలీస్ ద్వారా బెనిఫిట్, పోలీస్ ద్వారా లబ్ధి చేకూరుస్తామని చెప్పినా మీరెవరు నమ్మొద్దని, ఏదైనా అలాంటివి అతని చేతిలో మోసపోయిన వాళ్ళు ఉన్నా మాకు కంప్లైంట్ ఇవ్వచ్చు. అలాంటి ప్రయత్నాలు ఏదైనా జరిగినా మీరు దాన్ని తిరస్కరించాలని ఈ పత్రికా సమావేశం ముఖంగా ప్రజల్ని కోరుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎంఈపీలో ఈయన ఒక 61,900 రూపాయలు తీసుకొని మీకు పోలీసుల దగ్గర సీజ్ చేసిన వెహికల్స్ వేలం ద్వారా తక్కువ రేట్లకి ఇప్పిస్తామని చెప్పేసి, అలాగే ఈయన ఏదో పేపర్లో ఐడి ప్రూఫ్లు, పేపర్లో వచ్చిన తాలూకా పేపర్ కటింగ్లు కూడా చూపించి, ఆ టీవీ న్యూస్లో వచ్చినవి చూపించి ఇవన్నీ కూడా మేము పట్టించాము, మేము చేసాము అని తప్పుతో పట్టించడం. చీటర్కి అంటే అన్ని రకాల అవకాశాలు కూడా అతను వినియోగించుకుంటాడు. ప్రజలు నమ్మించడానికి ప్రతిదీ కూడా చూపిస్తాడు. ఇప్పుడు మీకు చెప్పాను, ఒక ఫోటో తీస్తారు, నాతో పాటు వస్తాడు, హాయ్ బాయ్ అని మనం ప్రజల్ని రిఫ్యూజ్ చేయం కదా. నా దగ్గర ఇప్పుడు కిందకు వస్తాడు, హాయ్ బాయ్ అని నేను చేసి ఫోటో తీస్తాను. తీస్తే ఇదిగోండి ఏసీపీ గారు నాకు బాగా దోస్తని కానీ ఇంకోటని కానీ చెప్తాడు. నేను కూడా పోలీస్ అధికారిని అని చెప్తాడు. నేను పోలీస్ సెలక్షన్ అయ్యాను, ఎస్ఐ సెలెక్ట్ అయ్యాను అని కూడా చెప్పడం జరుగుతుంది. ఆయనేమి అలాంటిదేమి మా దృష్టిలో అయితే అలాంటి అధికారిక సెలక్షన్స్ ఏమీ లేవు. కాబట్టి ప్రజలు ఎవరు నమ్మి మోసపోవద్దు. అతను ఏమి అధికారికంగా మా దగ్గర అయితే ఆయన ఏమి అలాంటివి ఏమి ఉంటాయి. మరి అలాంటివన్నీ చూస్తేనే మోసగాడికి పెట్టుబడి ఏంటి? ఎదుటి వ్యక్తిని నమ్మించడం, అదే వాడి పెట్టుబడి. నమ్మించడానికి తగ్గట్టు ప్రయత్నాలన్నీ కూడా చేస్తుంటారు. ఇప్పుడు నేను కూడా ఇక్కడ నా వాకీ టాకీ పెడతాను, నా బాడీ వారిని కెమెరా పెడతాను. జస్ట్ మనం ప్రజలకి పోలీసు అందుబాటులో ఉంటారు కాబట్టి మేము ప్రతి వాళ్ళు కూడా ఈ రోజుల్లో
ఆ వాకిటాకి చేతిలో పెట్టుకోవడం ఏదో సందర్భంలో పెట్టుకోవడం అనేది జరగవచ్చు. దాని అడ్వాంటేజ్ తీసుకుంటుంటారు. నేను కూడా వాకిటాకి ఏదో చూస్తానంటే నేను ఇస్తుంటాను. మేము కూడా చాలా మనకి అక్టోబర్ 21 సందర్భంగా కూడా ఓపెన్ హౌస్ పెడుతుంటాం అమరవీరులు. అప్పుడు కూడా ప్రతి వాడు పట్టుకోవడం అని చేస్తుంటారు. ఇలాంటిది ఏదో ఒక సందర్భాన్ని చూసి ఆయన ప్రజల్ని నమ్మించడానికి, అంటే ప్రజల తాలూకా బలహీనత ఏంటంటే ఇలాంటివి ఏదో నమ్మిస్తే నమ్ముతుంటారు కాబట్టి ఇలాంటివి ఏవి నమ్మొద్దని తెలియజేస్తుంది. నిన్న కూడా ఏదో సమాచారం అయితే అందింది. అతను 62,000 రూపాయలు తీసేసుకున్నాడు. అది చట్టపరంగా రికవరీ చేయడం, బాధితులకు అందజేయడం అదంతా జరిగింది. మా ఉన్నతాధికారులు కూడా తక్షణమే స్పందించి ఇమీడియట్గా యాక్షన్ తీసుకుని నోటీసుకు రావడం, వచ్చిన వెంటనే ఎంబీపీ గారికి చెప్పడం జరిగింది. ఎంబీపీ గారు వెంటనే అతన్ని పట్టుకొని అదుపులోకి తీసుకొని ఆ డబ్బులు రికవరీ చేయడము, ఎవరైతే మోసపోయారో వాళ్ళకి న్యాయం చేయడం అనేది, ఆ డబ్బు తిరిగి ఇప్పించి న్యాయం చేయడం కమిషనర్ పోలీసు గారి ఆదేశాల మేరకు అదంతా చేయడం అనేది జరిగింది. దయచేసి ఇలాంటి మ్యాన్ ప్యాక్లు తుపాకులతో ఉంటే మీరు బిలీవ్ చేయొద్దు. ఆయన పోలీస్ అయితే ఆయనకి ఎక్కడో ఒక అధికారం ఉద్యోగం ఉంటుంది. నాకు ఇక్కడ ఉద్యోగం ఉంది, మా మురళీ గారికి ఇక్కడ ఉద్యోగం ఉంది, మా ధనంజయ గారికి ఇక్కడ ఉద్యోగం ఉంది, ఇక్కడ కూర్చున్నాం. ఆయనకి ఎక్కడ ఉద్యోగం ఉంటే అక్కడ కూర్చొని పని చేయాలి తప్ప ఇక్కడ మోసాలు చేయడం కాదు. చట్టపరంగా గట్టి చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుంది. గోపాలపట్నంలో ఒక కేసు ఉంది, ఎయిర్పోర్ట్లో ఒక కొట్లాట కేసు ఉంది, ఇక్కడ చీటింగ్ కేసు ఇక్కడ నమోదు చేయడం పడింది. డాక్టర్ బుచ్చిరాజు వ్యక్తిత్వం గొప్పదని, ప్రిన్సిపాల్గా నాణ్యమైన ఉన్నతమైన సేవలను అందించారని బీజేపీ నాయకులు ఏఎంఎస్ పరశురామరాజు కొనియాడారు. మహారాణిపేట గాయత్రి వెల్ఫేర్ కల్చరల్ యూత్ అకాడమీ, రూపకుల విశాలాక్షి చారిటబుల్ ట్రస్ట్, ప్రకృతి చికిత్సాలయం, భారతీయ జనతా పార్టీ వైద్య విభాగ సంయుక్త ఆధ్వర్యంలో ఆంధ్ర మెడికల్ కాలేజ్ విశ్రాంత ప్రిన్సిపల్ డాక్టర్ బుచ్చిరాజు అభినందన సభను నిర్వహించారు. ప్రకృతి చికిత్సల ఆవరణలో జరిగిన ఈ కార్యక్రమానికి గాను ముఖ్య అతిథులుగా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు పరశురామరాజులు హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ బుచ్చిరాజును బీజేపీ వైద్య విభాగపు కేజీఎస్ స్ట్రీట్ వండర్స్ నైట్ ఫుడ్ కోర్ట్ పద్మనాభ మండల బీజేపీ ప్రతినిధులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా గౌరవ అతిథి డాక్టర్ ఎన్ సుబ్రహ్మణ్యం, డాక్టర్ కృష్ణ కిషోర్ మాట్లాడారు. డాక్టర్ బుచ్చిరాజు మెడికల్ కాలేజ్ అభివృద్ధికి ఎనలేని కృషి చేశారని అన్నారు. ఆయన అంకిత భావాన్ని, సమయపాలన పాటించారని, ప్రతి విద్యార్థి వీరి అడుగుజాడల్లో నడవాలని కోరారు. భారతీయ జనతా పార్టీ వైద్య విభాగం శ్రీ రూపాకల రవికుమార్ గారు, అలాగే ప్రెసిడెంట్ అండ్ సిటీ బీజేపీ ప్రెసిడెంట్ పరశురామరాజు గారు, అలాగే నేచర్ క్యూర్ హాస్పిటల్ వాళ్ళు నాకు ఈ అభినందన సభ ఏర్పరచడం చాలా సంతోషదాయకంగా ఉంది. యాక్చువల్లీ నేను ఈ విశాఖ వాస్తవ్యులనే, ఇక్కడే పుట్టి పెరిగానంతా. 1979లో ఎంబీబీఎస్ ఎండి కూడా ఇక్కడే చేశాను. మధ్యలో 4 ఏళ్ళు ఢిల్లీలో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్లో న్యూరాలజీ డిపార్ట్మెంట్లో న్యూరాలజీ చేశాక 93 నుంచి ఇక్కడే వివిధ శాఖల్లోనే, అలాగే న్యూరాలజీ డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్ హెచ్ఓడి, అలాగే లాస్ట్ 2.5 ఇయర్స్లో ప్రిన్సిపల్ కింద పదోన్నతి చెంది ఇక్కడే పనిచేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నాకు రూపాకల రవికుమార్ గారు గత 22 దశాబ్దాల నుంచి తెలుసు. చాలాసార్లు పేషెంట్స్ని హాస్పిటల్ కానీ బయటికి పంపించడం, వాళ్ళని ట్రీట్ చేయడం వల్ల మేబీ ఆ అనుబంధం అప్పటి నుంచి ఉండడం వల్ల ఆయన మాకు ఈ సభ ఏర్పరిచినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే సిటీ బీజేపీ పరశురామరాజు గారికి, అదర్ మెంబర్స్ ఆఫ్ గాయత్రి అండ్ బీజేపీ మెడికల్ సెల్ వారికి అందరికీ ధన్యవాదాలు. ఇందాక చెప్పినట్టుగా ఇది యాక్చువల్గా నేను కోరుకునే కంటే అందరూ ఈ 22వ సంవత్సరం 2022లో ఈ సెంటినరీ సెలబ్రేషను, ఈ సెంటినరీ ఎల్యూమినై బిల్డింగ్ అది కన్స్ట్రక్షన్ అవుతుంది కాబట్టి ఓల్డ్ స్టూడెంట్ ఎవరైనా ఉంటే బాగుంటుందని చెప్పి అప్పుడు నన్ను సెలెక్ట్ చేసి నాకు ఈ పదవి ఇవ్వడం జరిగింది. దాన్ని నేను అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే యాజ్ అ సన్ ఆఫ్ సాయిల్, వాట్ ఎవర్ బెస్ట్ ఐ కుడ్ డూ టు ద మెడికల్ కాలేజ్ అండ్ కింగ్ జార్జ్ హాస్పిటల్ ఐ కుడ్ డూ. మూడు ఇంపార్టెంట్ ముఖ్య అంశాలు జరిగాయి. నేను దీంట్లో ఆల్రెడీ 40 కోట్లతో ఓల్డ్ స్టూడెంట్స్ అందరూ 40 కోట్లతో ఈ సెంటినరీ ఎల్యూమినై బిల్డింగ్ అని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అది ప్రాబ్లీ మన ఆనరబుల్ సీఎం గారు ప్రాబ్లీ నెక్స్ట్ మంత్ కోడ్ వలన ఆగింది. యాక్చువల్లీ ఫస్ట్ వీక్ ఆఫ్ మార్చ్లో దాన్ని ఇనాగరేట్ చేద్దామని ప్లాన్ చేశారు.
అది కోడ్ అయిపోయాక మార్చ్ ఎండింగ్ కానీ ఏప్రిల్ ఫస్ట్ వీక్లో కానీ అది ఇనాగ్రేషన్ అవుతుంది. అందులో లైబ్రరీ 600 మందికి శ్రీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆడిటోరియం అండ్ లైబ్రరీ ఫ్లోర్ సిటీ స్టూడెంట్ యాక్టివిటీ సెంటర్తో ఓల్డ్ స్టూడెంట్స్ ఆఫ్ ఆంధ్ర మొత్తం ఇండియా నుంచి కానీ అమెరికా నుంచి అమ్కోజా అని అండ్ అమ్కానా ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఎల్యూమినీ ఆఫ్ నార్త్ అమెరికా అందరూ కలిపి ఈ భవనం నిర్మించడం జరిగింది. అలాగే ఇందాక చెప్పినట్టు ఆంధ్ర వైద్య కళాశాల 1923లో స్థాపించబడింది. మెడికల్ సెల్ అధ్యక్షులైన రవికుమార్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న మన డాక్టర్ బుచ్చిరాజు గారి సన్మాన సభకి విచ్చేసిన అందరూ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. డాక్టర్ బుచ్చిరాజు గారు తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఎందుకంటే ఆయన ఇక్కడే పుట్టి ఇక్కడే విశాఖపట్నంలో సేవ చేస్తూ చాలా పై చదువులకు బయటికి వెళ్ళినా సరే చివరికి వచ్చి విశాఖపట్నంలో చేయాలనే ఉద్దేశంతో ఇక్కడే గవర్నమెంట్లో జాయిన్ అయ్యి ఆంధ్ర మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్గా అయ్యారు. అలాగే 100 సంవత్సరాల సెంచరీ టైంలో కూడా శానిటరీ సెలబ్రేషన్ టైంలో కూడా ఆయన ఇక్కడ ఉండటం, అలాగే న్యూరో విభాగానికి ఆయన చేసిన సేవలు ఎవరు మర్చిపోలేం. అలాగే ఆయనకి ఇంకా దేవుడు మరింత ఆరోగ్యం ఇచ్చి ఆయన సేవలు ప్రజలకి చేయాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ ఆయనకి ఆరోగ్యాలు కల్పించమని ప్రార్థన కోరుస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. సంక్రాంతికి వస్తున్నాం చిత్రం విజయవంతంగా 50 రోజులు ప్రదర్శించి 300 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్ రికార్డు సృష్టించిన సందర్భంగా సంబరాలు జరుపుకుంటున్న తరుణంలో సంబరాల వివరాలు వెల్లడించేందుకు గాను జిల్లా సిటీ వైడ్ వెంకటేష్ మరియు రానా ఫ్యాన్స్ విశాఖపట్నం ఆధ్వర్యంలోని మంగళవారం ఉదయం డాబా గార్డెన్స్ విజయ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి గాను ముందుగా ముఖ్య అతిథులు శ్రీ వెంకటేశ్వర ఫిలిమ్స్ మేనేజర్ విజయ్ భాస్కర్, సురేష్ ఫిలిమ్స్ మేనేజర్ వేణుబాబు, వెంకటేష్ బాబు, రానాబాబు ఫ్యాన్స్, గౌరవ సలహాదారుడు గంట్ల సీనిబాబు, వెంకటేష్ బాబు మరియు రానా ఫ్యాన్స్ నిర్వాహకులు అజయ్ శంకర్రావు తదితరులు పాల్గొని భారీ కేక్ కట్ చేసి అందరికీ వితరణ చేశారు. ఈ సందర్భంగా 50 రోజుల సినిమా విజయోత్సవం పురస్కరించుకొని లీలా మహల్ థియేటర్ సిబ్బందికి నిత్యావసర వస్తువులు పంపిణీ ముఖ్య అతిథుల చేతుల మీదుగా చేశారు. ఈ మేరకు ముఖ్య అతిథిగా మాట్లాడుతూ సంక్రాంతికి వస్తున్నాం విడుదలైన 3 రోజుల్లోనే 100 కోట్ల క్లబ్లో చేరి 17 రోజుల్లోనే 303 కోట్ల గ్రాస్ కలెక్షన్ వసూలు చేసిందని చెప్పారు. ఈ కార్యక్రమంలోని పిల్లి శంకర్రావు, కృష్ణ, ఏఎన్ఆర్, మోహన్ బాబు సంఘాల నాయకులు మాన్యాల శ్రీనివాస్, గణేష్, దిప్ప, శంకర్రావు, రాజు తదితరులు పాల్గొన్నారు. ఫంక్షన్ అనేది ఈ మధ్యకాలంలో జరగట్లేదు. ఏదో ఒక ఈవెంట్ లాగా రిలీజ్ ముందే చేస్తున్నారు తప్ప రిలీజ్ అయిన తర్వాత ఒక సక్సెస్ మీట్ అని పెట్టి వదిలేస్తున్నారు. 50 days ఫంక్షన్ అనేది ఈ మధ్యకాలంలో వైజాగ్లో గత 4-5 సంవత్సరాల నుంచి మనం ఎక్కడా చేయలేదు. ఇంత సెలబ్రేట్గా ఇంత పండగ వాతావరణంలో చేయడం నిజంగా ఈ అభిమానులందరినీ కూడా చాలా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నామండి. ఎందుకంటే ఒక సినిమా సక్సెస్ అయిన వెంటనే అందరికంటే ఎక్కువ హీరో గారి కంటే కూడా ఎక్కువ ఆనందించి మనం సక్సెస్ కొట్టాం. ఎందుకంటే ఇంతవరకు కూడా మరి వెంటనే కూడా ఎన్ని సక్సెస్లు వచ్చినా కానీ ఇంత ఇండస్ట్రీ హిట్ అనేది లేదు మనకి. ఆ కొరత అనేది ఈ సినిమా తీర్చేసింది. ఇంత పెద్ద సక్సెస్ రావడం అనేది సంక్రాంతికి రావడం హీరో గారికి ఒక్కసారిగా ఎక్కడ లేని ఇమేజ్ పెరిగిపోయింది. ఒక పెద్ద హిట్ మనం కూడా కొట్టగలం, సింగిల్గా కొట్టాం అన్నది అభిమానులను సగర్వంగా చెప్పుకునేలా ఉంది. దాన్ని ఇంత అభిమానులు ఇంత పండుగలా చేస్తున్నందుకు అందరికీ కృతజ్ఞతలండి. అలానే ఈ సినిమాకి ఇంత చేయడానికి వచ్చిన దిల్ రాజు గారికి, అలాగే అనిల్ రావుపూర్ గారికి, ఎందుకంటే సక్సెస్ఫుల్ వరుసగా 3 సినిమాలు మన హీరో గారితో చేసి మన హీరో గారి మైలేజ్ని అలా ముందుకు తీసుకెళ్తున్నారు. నెక్స్ట్ సినిమా కూడా ఇంతకంటే ఎక్కువ సక్సెస్ అవుతుందని కోరుకుంటున్నాం. మరి ప్రముఖ సినీ నటులు వెంకటేష్ గారు నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాని 50 రోజుల పండుగ ఈరోజు విశాఖపట్నం బాబా గార్డెన్స్ వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం ప్రెస్ క్లబ్లో మరి అభిమానులు అందరూ కూడా కలిసి ఏర్పాటు చేసుకోవడం అభినందనీయం. అలాగే మా శంకర్రావు గారు కానీ శ్రీనివాస్ గారు, అలాగే ఈరోజు ఇద్దరు ప్రముఖులు వచ్చారు. ప్రత్యేకంగా వెంకటేశ్వర ఫిలిమ్స్ మేనేజర్ గారు విజయ్ భాస్కర్ గారు, అలాగే చిరకాల మిత్రులు మన అందరికీ కూడా జర్నలిస్టులకు సుపరిచితులు. మనం ఎప్పుడైనా సరే ఇప్పుడంటే అడగడం లేదు కానీ పూర్వం ఎప్పుడైనా ఏదైనా మనకు ప్రజలు ఉంటే మన మీడియా మిత్రులు తరపున టికెట్స్ కావాలంటే వేణుగారికి ఫోన్ చేసి సార్ సురేష్ మూవీస్ పిక్చర్ వస్తుందంటే మనకు టికెట్లు ఇప్పించండి సార్ అని అడిగారు. వేణుగారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా సురేష్ మూవీస్లో సుదీర్ఘకాలంగా తన ప్రయాణం కొనసాగిస్తూ వచ్చారు. మరి రామనాయుడు గారు కానీ వెంకటేష్ బాబు, రానా గారు కానీ వీళ్ళందరూ కూడా మన మీడియా మిత్రులు చాలామంది సుపరిచితులు. మరి అదేవిధంగా
మనం వెంకటేష్ గారిని అనేక సందర్భాల్లో కలుసుకున్నాం, ఎప్పటికప్పుడు కలుసుకుంటూ ఉంటాం. వెంకటేష్ గారికి ఒకరికొకరు పోటీ కాకుండా వెంకటేష్ గారు అన్ని వర్గాలను ఆకట్టుకునే సినిమాలు తీస్తారు. సూర్యవంశం సినిమా నుంచి, కలియుగ పాండవుడు సినిమా నుంచి ఆయన ప్రారంభించారు. ఏ సినిమా కూడా సినిమాకి డిఫరెంట్గా అందరికీ కూడా ఫీల్ గుడ్ మూవీ అందించాలని ఒక మంచి సంకల్పం. అలాగే సంక్రాంతికి వచ్చిన 3 సినిమాల్లో మరి అన్ని వర్గాలని కూడా ఆకట్టుకునే సినిమా సంక్రాంతికి వస్తున్న సినిమా. ప్రత్యేకంగా అనిల్ రావిపూడి గారు అన్ని వర్గాలని కూడా ఫ్యామిలీ ఓరియంటెడ్గా పక్క హాస్యం పండించడంతో పాటు మంచి అందులో కామెడీ ఎంటర్టైన్ చేశారు. అలాగే హీరోయిన్ని అలాగే మంచి ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చూసి ప్రతి ఒక్కరిని కూడా సినిమా బాగుంది అనిపించారు. 300 కోట్లు కూడా దాటినట్లు ఇటీవల మరి ప్రకటించారు. ఈ మధ్యకాలంలో 50 రోజులు ఆయన సినిమాలు లేవు. కోవిడ్ తర్వాత మనం చూసాం సినిమా పరిశ్రమ కూడా అన్ని వర్గాలకి కుదేలైపోయింది. అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా ఓటీటీ ప్లాట్ఫామ్ వచ్చిన తర్వాత కూడా ఎక్కడ కూడా వెంకటేష్ గారి క్రేజ్ తగ్గకుండా థియేటర్లో 50 రోజులు ఈ సినిమా ప్రదర్శించిందంటే వెంకటేష్ గారికి బలమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మీకు తెలుసు, వెంకటేష్ బాబు ఫ్యాన్స్కి, నాగార్జున ఫ్యాన్స్కి, నాగార్జున గారి ఫ్యాన్స్కి, మోహన్ బాబు గారి ఫ్యాన్స్కి, కృష్ణ గారి ఫ్యాన్స్కి, ఆల్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ అండ్ ఆల్ ఫ్యాన్స్కి కృతజ్ఞతలండి. సంక్రాంతికి పండుగ నుండి ఆల్రెడీ సంక్రాంతి పండుగ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. సంక్రాంతికి వస్తున్నాం. మా బ్యానర్లో ఇప్పటివరకు వచ్చిన సినిమాలో అతి ఎక్కువ కలెక్షన్ చేసిన సినిమాగా నిలబడ్డది. మా ఆఫీస్లో ఉండి ఇప్పుడు ఈ సినిమాకి 20 సెంటర్స్ మేము 50 డేస్ ఇచ్చారు. వెంకటేష్ బాబు గారికి వెరీ థ్యాంక్స్ అండి. అనిల్ రావిపూడి గారికి మా బ్యానర్లో అనిల్ గారు కంటిన్యూగా చేస్తున్నారు. అలాగే కంటిన్యూ హిట్ కొడుతూనే ఉన్నాం అనిల్ గారిది. ఫర్దర్గా కూడా మాకు కంటిన్యూగా అనిల్ గారు అలానే సపోర్ట్ చేసి మా ఆఫీస్కి కంటిన్యూ హిట్లు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు ఈ సినిమా 300 కోట్లు దాటి మా బ్యానర్కి అతి ఎక్కువ షేర్ వసూలు చేసిన గ్రాస్ వసూలు చేసిన సినిమాగా నిలబడ్డదండి ఇప్పటివరకు. చాలా పెద్ద హిట్ కొట్టామండి. ఈ సినిమాతో మేము చాలా హ్యాపీగా ఉన్నారు. అందరు కూడా ఫ్యాన్స్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళు అడిగిన అన్నీ జరిగాయి. 50 డేస్ ఎక్కడెక్కడ కావాలన్నా అక్కడ 50 డేస్ వాళ్ళు రిక్వెస్ట్ చేయకుండానే 50 డేస్ ప్రేక్షకులే అందించారు వాళ్ళకి. ఇలాంటి సినిమాలు ఫర్దర్గా కూడా రావాలని, ఫ్యాన్స్ ఇలాంటి పండుగ కంటిన్యూగా ఉండాలని, అందరు ఫ్యాన్స్కి కూడా ఇలాంటి అంటే 50 డేస్ ఈ రోజుల్లో 50 డేస్ జరగడమే కష్టంగా ఉంది. ఇలాంటి 50 డేస్ 20 స్టేషన్లో చేయడం అన్నది అన్ని ఫ్యాన్స్ కూడా రావాలని ఫర్దర్గా నేను కోరుకుంటున్నాను అండి. థ్యాంక్ యూ మిత్రులు, మీడియా మిత్రులు ఇంత సపోర్ట్ చేశారు మాకు. సినిమా రిలీజ్ నుండి కూడా మీడియా మిత్రులు కానీ ఫ్యాన్స్ కానీ చాలా సపోర్ట్ చేశారు. ఇలాంటి సపోర్ట్ ఫర్దర్గా కూడా మీరు మాకు కోఆపరేట్ చేయాలని. దళితుల ఓట్లతో గెలిచిన కూటమి ప్రభుత్వం దళితులను అణగదొక్కాలని ప్రయత్నిస్తుందని విశాఖ జిల్లా వైసీపీ ఎస్సీ సెల్ అధ్యక్షులు భువనేశ్వర్ రామకృష్ణ, జిల్లా అధికార ప్రతినిధి మల్లీశ్వరి ఆరోపించారు. ఈ మేరకు మదిలపాలెం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. దళిత సీనియర్ ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ను విధుల నుంచి అన్యాయంగా సస్పెండ్ చేశారు అంటూ విమర్శించారు. రాజకీయ కక్షలు అనే పథ్యంలోని దళిత అధికారులపై కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు శోచనీయమని అన్నారు. బేసిక్గా ఇవాళ ఎందుకు మేము మీడియా మిత్రులందరినీ పిలిచాము అని అంటే, ఇవాళ కూటమి ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో కక్షపూరితమైనటువంటి అరెస్టులు, లేకపోతే ఇబ్బంది పెట్టడాలు, లేకపోతే అన్ని విధాలుగా అవమానించడాలు జరుగుతున్నటువంటి ఈ సందర్భంలో ఇవన్నీ ఒక ఎత్తైతే, దళితుల మీద వీళ్ళు చేస్తున్నటువంటి అగత్యాలు, ఈ కూటమి ప్రభుత్వానికి దళితుల మీద ఉన్నటువంటి కన్సర్న్ ఏంటి అని అనేది మరొకసారి మా దళిత బిడ్డ అయినటువంటి సునీల్ కుమార్ గారు ఐపీఎస్ని సస్పెండ్ చేయడం అనేది చాలా చాలా మా జాతి మొత్తం ఖండిస్తున్నటువంటి విషయం. ఒక ఐపీఎస్ ఆఫీసర్ని ఏ విధంగా సస్పెండ్ చేయాలి, దానికి ముందు మెమో ఇవ్వాలా లేదా, మెమో ఇచ్చిన తర్వాత ఎంక్వైరీ చేయాలా లేదా, ఎంక్వైరీకి ఒక కమిటీని వేయాలా లేదా, ఇవన్నీ ఆలోచించకుండా మీ కక్షపూరితమైనటువంటి రాజకీయం కోసం ఒక సిన్సియర్ దళిత ఆఫీసర్ మీద మీరు చేస్తున్నటువంటి కుట్ర మీ కూటమి ప్రభుత్వానికే చెంపదెబ్బగా త్వరలో మీరు దీని యొక్క పర్యావసారణం ఏంటి అని అనేది గమనిస్తారు.
దళితుడు ఏ రోజు ఫ్లైట్లో వెళ్ళకూడదా? దళితుడు ఫ్లైట్లో తిరగకూడదా? లేకపోతే దళితుల పిల్లలు అమెరికా వెళ్ళి చదువుకోకూడదా? లేకపోతే వాళ్ళ పిల్లల్ని చూడడానికి దళితులు వెళ్ళకూడదా? నిజంగా మీకు ఐపీఎస్ల మీద ఎంక్వైరీ పెట్టి వాళ్ళ సొంత డబ్బులు పెట్టుకొని వాళ్ళు విదేశాలకు వెళ్తే మీకు వచ్చిన ప్రాబ్లం ఏంటనేది నాకు ఇప్పటికే అర్థం కావట్లేదు. ఇదే మీ కార్యాచరణ మిగతా పెద్ద పెద్ద కులాల్లో మీ జాతిలో ఉన్నటువంటి వాళ్ళ మీద మీ కన్సర్న్ ఏమైపోతుంది? నిజంగా మీకు అంత అడగాలి అనుకున్నట్లయితే డెఫినెట్గా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు, ఎంతమంది ఐపీఎస్ ఆఫీసర్లు విదేశీ పర్యటనలకు వెళ్ళారు, మీ సొంత ఖర్చులు పెట్టుకొని వెళ్ళారా, గవర్నమెంట్ ఖర్చులు పెట్టుకొని వెళ్ళారా అనేది ఒక శ్వేతపత్రాన్ని రిలీజ్ చేయండి. మీరు రిలీజ్ చేస్తే రెండు వైపులా మీరు న్యాయం చేస్తే డెఫినెట్గా ఉంటుంది. కానీ ఒక దళితుడు ఒక ఐపీఎస్ ఆఫీసర్ని ఇన్ని విధాలుగా ఇబ్బంది పెడుతున్నారు. గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మాజీ మంత్రి, గ్రామ వాలంటీర్ అని, గ్రామ సచివాలయం అని నేరుగా ప్రజలకి నవరత్నాలు, ప్రజల కోసమే నేను ప్రజానాయకుడిని, నేను ప్రథమ పౌరుణ్ణి, నేను సీఎం కాదు పెద్ద కూలి వాడిని అనేసి నేరుగా ప్రజల దగ్గరికే ప్రతి ఒక్క పథకం, అమ్మఒడి కానీ, విద్య, ఎవ్రీథింగ్ మొత్తం జగన్మోహన్ రెడ్డి నేనే ప్రజలకు సేవ చేస్తున్నాననే ఒక ప్రజల్లో మంచి భావం ఉంది. ఈరోజు 6 హామీలు ఇచ్చి ఒక్క హామీ కూడా, నా ఆడపడుచులని బస్సు ఫ్రీ అన్నాడు, 3 సిలిండర్లు అన్నారు, ఒక్క సిలిండర్ కూడా ఇంతవరకు ఇవ్వలేదు. అలాగే రెడ్ బుక్ రాజ్యాంగం అట, కూటమి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ మాట్లాడతారు, మేము కట్టే ట్యాక్స్లు మీ రాజారెడ్డిదా మీద అని పవన్ కళ్యాణ్ మాట ఎంత తప్పు. అలాగే నేను ఒక దళిత బిడ్డగా నేను నేరుగా అడుగుతున్నాను కూటమి ప్రభుత్వాన్ని, లోకేష్ని కానీ, పవన్ కళ్యాణ్ కానీ, నారా చంద్రబాబు నాయుడు కానీ, అయ్యా మా ఎస్సీలుగా పుట్టడం మేము తప్పు చేశామా? అంబేద్కర్ రాజ్యాంగం రాశారు, సునీల్ కుమార్ ఐపీఎస్, ఆయన ఎందుకు మీరు ఎంత ఇబ్బంది పెడుతున్నారు? ఈ రోజుల్లో మీకు ఒకటే నేను రిక్వెస్ట్ చేసి అడుగుతున్నా, నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్కి చెప్పండి, రెడ్ బుక్ రాజ్యాంగం అంట కదా, త్వరలో మేము ఆంధ్రప్రదేశ్లో మేమునే 35% మేము అందరూ రోడ్డు ఎక్కుతాం, ఆషామాసిగా ఉండదు, మేము ధర్నాలు చేస్తాం. మీరు కానీ ఈ రెడ్ బుక్ రాజ్యాంగం పోసాల కృష్ణమూర్తిని కానీ, అలాగే వంశీని కానీ, అలాగే మా నాయకులు సునీల్ అధికారిని, ఐపీఎస్ అధికారిని ఎంత ఇబ్బంది పెడుతున్నారు? నేను కూడా చిన్న నాయకుడిని, నన్ను A1 ముద్దయ్యగా ఎయిర్పోర్ట్లోని నన్ను అరెస్ట్ చేద్దాం అనుకొని నాకు నోటీస్ పంపించారు. రేపో మాపో అరెస్ట్ చేద్దామంటే నేను హైకోర్టుకి వెళ్ళి అప్పు చేసుకొని 9 మందిని, సత్యరామకృష్ణారెడ్డిని, కాంతారావుని, మమ్మల్ని అందరినీ కలిపి అరెస్ట్ చేద్దామని కుట్ర రాజకీయాలు. మాలాంటి పేద ప్రజలను అరెస్ట్ చేస్తే మీకు ఏంటి వస్తుందయ్యా? 6 హామీలని అమలుపరచండి, మంచి ప్రభుత్వాన్ని అనిపించుకోండి. 2027ని ఎలాగా 1 ఎలక్షన్ అంటున్నారు కదా, ఆ ఎలక్షన్లో ప్రజలు చూపెడతారు మీకు. మీరు ఈవీఎంల ద్వారా గెలిచారో, మీరు ఎలా గెలిచారో ప్రజలకు తెలుసు. మీరు గెలిచి పరిపాలిస్తున్నారు కదా, మీరు అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళి ఏదో తీసుకొస్తున్నారు. ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కె పాల్ ఆంధ్ర రాజకీయాలతో పాటు తెలంగాణ రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆసిల్మెటలో ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి ఓటమి 9 నెలల పాలనకు నిదర్శనమని ఆరోపించారు. డబ్బులు దారపోస్తే కృష్ణా, గుంటూరు, గోదావరి జిల్లాలో గెలిచారని అన్నారు. వల్లభనేని వంశీ, పోషాని కృష్ణమురళి కక్ష రాజకీయాలకు బలైపోయారు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనుచిత వ్యాఖ్యలపై కేసులు పెట్టారా అంటూ ప్రశ్నించారు. 109, 144 సెక్షన్ ప్రకారం చట్టవిరుద్ధంగా ఎన్నికల హామీలను గుప్పించారని, కేసులు పెట్టాలని అన్నారు. దేశవ్యాప్తంగా న్యాయ వ్యవస్థ రాజకీయ నాయకుల చేతుల్లో చిక్కి ఉందని తెలిపారు. నిన్న కొడుకు తల్లిని మెదకులో చంపేసిన విషయం మీరు చూశారు. ఇలాగ కొన్ని వందలు వేలు ఆత్మహత్యలు జరుగుతున్నప్పటికీ రేవంత్ రెడ్డి హోమ్ మినిస్టర్ని అపాయింట్ చేయట్లేదు.
పవర్ ఉన్న పొజిషన్లన్నీ ఆయనే ఆక్యుపై చేస్తూ పొంగులేటి శ్రీనివాసరెడ్డిని బీగా పెట్టుకుంటూ ఎవరికి భూములు రిజిస్ట్రేషన్ చేయాలంటే ఆయనకే చేస్తున్నాడు. దానికి కావలసిన రుజువులు ఉన్నాయి. ఇప్పటి వరకు మార్పు చెందుతాడు అనుకున్నాను రేవంత్ రెడ్డి, మార్పు చెందట్లేదు. అధిష్టానం రాహుల్ గాంధీ ఆయనకి నోటీస్ ఇస్తాడనుకున్నాను, నోటీస్ ఇవ్వట్లేదు, వార్నింగ్ ఇవ్వట్లేదు. ఇన్ని మానభంగాల ఆ తెలంగాణ హైకోర్టు ఎప్పటి నుంచో ఆర్డర్ ఇస్తానంటుంది మానభంగాలు ఆపడానికి. 6-7 సార్లు వాదనలు వినిపించాను. ఆ జడ్జి పోయాడు కానీ అక్కడ మహారాష్ట్రకి, ఇప్పుడున్న జడ్జి కూడా ఆర్డర్లు ఇవ్వడు. అందుకనే ఇంటర్నేషనల్ కోర్టులో ఇక్కడ జ్యుడిషియరీ కానీ కరెక్ట్గా ప్రవర్తించకపోతే 30 రోజుల అవకాశం ఇచ్చి ఇండియన్ జ్యుడిషియరీ గురించి హ్యూమన్ రైట్స్, ఫండమెంటల్ రైట్స్, ఇండివిజువల్ రైట్స్ మీద నేను ప్రపంచంతోనే ఫైట్ చేస్తా. ఇక్కడ మోదీ గవర్నమెంట్ చేస్తున్న అవినీతి, జ్యుడిషియరీ చేస్తున్న డిలే, 12 లక్షల కేసులు ఆంధ్రప్రదేశ్లో, 9 లక్షల కేసులు తెలంగాణలో, కోట్ల కేసులు దేశంలో. వాళ్ళకి మాత్రం వెంటనే 100 కోట్లు ఇచ్చినోడికి బెయిలాట. అది ఇన్వెస్టిగేషన్ అవ్వాలా తెలియాలి. డబ్బున్నోడికి నిమిషాల మీద బెయిల్, డబ్బు లేనోడికి సంవత్సరాలు బెయిల్ రావట్లేదు. ఎంతకాలం ఈ అవినీతి? అందుకే మీడియా మిత్రులు లైవ్ ఇచ్చిన వాళ్ళు దీవించమని. ఎందుకు ఈ మాటలు ఇంకొకరు మాట్లాడరు? జ్యుడిషియరీ గురించి మాట్లాడకూడదట. ఏం జ్యుడిషియరీ చట్టానికి అతీతమా? నేను ఒక జడ్జి అవినీతి పరుడని రుజువులు లేకుండా మాట్లాడలేదు. అప్పుడు భుయాన్ గురించి మాట్లాడాను, తెలంగాణ చీఫ్ జస్టిస్. ఆయన మార్పు చెందాడు, సిబిఐ ఎంక్వైరీ చేశాడు ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల మీద. 2, ఎన్ని పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిల్లలు నేను వేస్తుంటే, వాదనలు వినిపిస్తుంటే, చట్టానికి విరుద్ధంగా దాన్ని పోస్ట్పోన్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఒక సివిల్ మ్యాటర్ నిన్న సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి పలికిన మాటలు, 40 సంవత్సరాలు పట్టింది ఒక సివిల్ మ్యాటర్కి. ఇదేంటిది? 4 నెలలు అంటే మీనింగ్ ఉంది, 4 సంవత్సరాలే ఎక్కువ అంటే 40 సంవత్సరాలు పట్టొచ్చా? ఆలోచించండి. 42 తెలుగు ఎంపీలు ప్రజాశాంతి పార్టీ తరపున నిలబడి గెలిపిస్తే ఈ దేశం కాపాడుతాం. ఇప్పుడు చూశారు కదా, విశాఖపట్నంలో కూటమి ఎమ్మెల్సీ ఫెయిల్ అయిపోయాడు. చాలా డబ్బులు ఖర్చు పెట్టి చెరువుల్లాగా డబ్బుని పంచితే అక్కడ బొటాబొటీగా కృష్ణా గుంటూరు ప్రదేశంలో 2 గెలిచారు. అంటే 9 నెలలకే కూటమి కథం, చంద్రబాబు కథం, పవన్ కళ్యాణ్ కథం. ఈ రాజకీయ నాయకులు ఇస్తున్న వాగ్దానాలు, బడ్జెట్ లేకుంటే ఇస్తున్న వాగ్దానాలు, వాళ్ళ మీద కేసు పెట్టి చట్ట విరుద్ధంగా వీళ్ళు మోసం చేస్తున్నారు. ఇట్స్ చీటింగ్, ఇట్స్ లాయింగ్. సెక్షన్ 109, 144 ఓల్డ్ సెక్షన్లు. ప్రజల్ని మోసం చేయడం, వాళ్ళు దోచుకోవడం. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి మారి, లేదు అంటే వంశీని అరెస్ట్ చేశారు, పోసాన్ని అరెస్ట్ చేశారు, నెక్స్ట్ నానిని అరెస్ట్ చేస్తారు, ఆ తర్వాత రెడ్ బుక్లో ఉంది రోజాని అరెస్ట్ చేస్తారు. ఈ రెడ్ బుక్ మొత్తం వాడితే చివరికి జగన్మోహన్ రెడ్డిని కూడా అరెస్ట్ చేసి లోపల పెడతారు. వినండి మాట. మార్చి 4, 2025లో నేను పలికిన మాటలు వినండి. 1 by 1 మీరు అరెస్ట్ అయ్యి కథం అయిపోతారా? కొంతమందిని ఎన్కౌంటర్ కూడా చేసి పడేస్తారు. ఇప్పటికే 36 మందిని చంపేశారు. నేనుంటే మీతో దేవుడు ఉన్నట్టే.
నేనుంటే మీతో సత్యం ఉన్నట్టే, నేనుంటే మీతో జ్యుడిషియరీ ఉన్నట్టే, నేనుంటే మీ వెంట్రుకు పీకలేరు. ఎందుకంటే నా బుక్లో. వాజన్ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. కూటమి పాలనకు ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఫలితాలు చెంపపెట్టు అన్న మాజీ మంత్రి. దుష్ట పాలనకు టీచర్లు గట్టిగా బుద్ధి చెప్పారన్న గుడివాడ అమర్నాథ్. ఆంధ్ర మెడికల్ కళాశాల అభివృద్ధికి డాక్టర్ బుచ్చిరాజు సేవలు ప్రశంసనీయం. పదవీ విరమణ అభినందన సభలో పలువురు వక్తల ప్రశంస. దేశ న్యాయ వ్యవస్థపై పోరాటానికి సిద్ధమన్న ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు. ప్రజా సంక్షేమం కోసం తాను వేస్తున్న కేసులపై న్యాయ విచారణ జాప్యమవుతుందన్న కేఏ పాల్. వాజన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.